మార్చి 31 రానే వచ్చింది. దాదాపు సంవత్సరం నుంచి మాట్లాడుతున్నాం. మార్చి 31 రానే వచ్చింది. ఎట్లా ఉండబోతుంది అనుకుంటా ఉన్నారు? మార్చి 31 తర్వాత సిట్యుయేషన్ ఏంటంటే ఏంటి? ఇప్పుడు 31కి తప్పకుండా కేంద్ర ప్రభుత్వము ఒక విజయోత్సవ సభ జరుపుతుందనేది చాలా ఊహాగానాలు వస్తున్నాయి. జరపవచ్చు, వాళ్ళు జరుపుతారు. వాళ్ళు హ్మ్. విజయోత్సవం అంటే నా దృష్టిలో వాళ్ళు మిలిటరీ పరంగా విజయం సాధించారు. మిలిటరీ పరంగా హ్మ్. అంటే వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు చెప్తున్న విషయాలు ఏంటంటే ఇస్రోను ఉపయోగించి రకరకాల టెక్నాలజీని ఉపయోగించి మావోయిస్టును కగార్ ఆపరేషన్లో కూడా చాలామందిని చంపడము. ఆ తర్వాత సరే చంపిన తర్వాత కూడా వాళ్ళకి ఆల్రెడీ పరిస్థితి అది తీవ్రమైంది కాబట్టి అనేక మంది దాదాపు వేల మంది సంఖ్యలో కూడా వాళ్ళు ఆయుధాలు వదిలిపెట్టి బయటకు వచ్చేసారు అందరూ. హ్మ్. ఇప్పుడు ఉన్నది తక్కువ కాబట్టి వాళ్ళు ఏమవుతారు, ఉన్నోళ్ళు కూడా 100 120 మంది 3 రోజుల్లో మరి వాళ్ళు ఏమవుతారో తెలియదు. కానీ లేదా 31వ తారీఖు అంటే వాళ్ళని కూడా కొంతమందిని చూపించవచ్చు, సరెండర్గా చూపించవచ్చు, జరగవచ్చు, ఏమైనా పరిణామాలు జరుగుతాయి. కాబట్టి ఏమి జరిగినప్పటికీ కూడా మిలిటరీ పరమైన విజయం ఆల్రెడీ వాళ్ళు సాధించినది క్లియర్. ఓకే. కానీ రాజకీయంగా వాళ్ళు ఏం సాధించారు? రాజకీయంగా వాస్తవంగా వాళ్ళు ఏమి ఇప్పుడు వాళ్ళు అవినీతి చేసేవాళ్ళు కాదు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడేవాళ్ళు, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడేవాళ్ళు, సమాజ ప్రజల కోసం పోరాడిన వాళ్ళు కదా. ఆ పోరాడిన వాళ్ళను లేకుండానే చేసిందని చెప్పి మరి ఇప్పుడు నువ్వు చేయాలి కదా. ఇప్పుడు దేశంలో ఒక వాళ్ళున్న ప్రాంతమేగా, దేశంలో నువ్వేం చేసినావని ప్రశ్న, దేశంలో ప్రశ్నలు ఉండనే ఉన్నాయి, కంటిన్యూ అవుతాయి. అసలు వాళ్ళు ఎక్కడైతే మావోయిస్టులు ఉన్నారో ఆ ప్రాంతంలో ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒరిస్సా కానీ, మహారాష్ట్ర కానీ, మధ్యప్రదేశ్ కానీ, లేదా తెలంగాణ బార్డర్లో కానీ, ఏఓబీలో కానీ నువ్వేం చేయబోతున్నావు, ఏం చేస్తున్నావు అంటే ఆ ప్రజలకు అంటే ఇప్పుడు ఫస్ట్ పాయింట్ వచ్చేది ఏంటంటే ఆదివాసీల భూములు ఆదివాసీలకు కావాలి కదా. ఆదివాసీ వనరులు వాళ్ళకి కావాలి కదా. వాళ్ళ నీరు, వాళ్ళ భూమి, వాళ్ళ యొక్క వాటిపైన అడవిపైన హక్కు వాళ్ళకి కావాలి. కాబట్టి సమస్య ఇక్కడ ఉంది, కార్పొరేట్ వర్గాలు, కార్పొరేట్ కంపెనీలకు అవి దత్తత అవుతున్నాయి. కాబట్టి నువ్వు చేయి, గవర్నమెంట్ చేయకపోతే విమర్శలు అయితే కంటిన్యూ అవుతాయి కదా. మావోయిస్టులు వాళ్ళు సాయుధంగా లేకపోవచ్చు, కానీ కోట్లాది ప్రజల ప్రశ్నలు ఉన్నాయి కదా, వాళ్ళు ఆగరు కదా. కాబట్టి నువ్వేం చేయబోతున్నావు, అది సమస్య. రెండో సమస్య, ఇప్పుడు మావోయిస్టుల నుంచి కూడా వాళ్ళు చాలామంది బయటకు వచ్చారు. నువ్వు రెడ్ కార్పెట్ అన్నావు. రెడ్ కార్పెట్ అంటే కాదు, వాళ్ళ చట్టపరంగా వాళ్ళకి ఏమన్నట్టు నువ్వు చేసుకో అన్నావు. నువ్వేమన్నావు అంటే నువ్వు చేసుకో, నువ్వు ఏదైనా చేసుకో, నువ్వు నిలబడు, ఎలక్షన్లలో సీతక్కలాగా నిలబడు, వాళ్ళలాగా నిలబడు, నువ్వు పార్టీ పెట్టుకు పోటీ చేయను, రైట్, కరెక్ట్ మాట, రాజ్యాంగంలో ఉన్నదే చెప్పినావు. మరి ఇప్పుడు నువ్వు చేయవలసిందే ఇప్పటికీ. ఇప్పుడు మావోయిస్టులు ఇప్పటికీ కూడా ఏంటంటే వాళ్ళ యొక్క పోలీస్ కంట్రోల్లో ఉన్నారు వాళ్ళు, ఇంకా రాలే. మరి మార్చి 31 తర్వాత బయటకు పంపుతారా? పంపకపోతే విమర్శలు వస్తాయి, సీరియస్ వస్తాయి, నువ్వేం చేస్తున్నావు అనేది. కాబట్టి వాళ్ళు బయటికి రావాలి, వాళ్ళకు స్వేచ్ఛ హక్కియాలి, వాళ్ళు పార్టీ పెట్టుకోవడానికి హక్కియాలి, వాళ్ళకి ఎక్కడ కూడా వాళ్ళని ఆటంకపరచకూడదు. తర్వాత అంతేకాదు, వాళ్ళకు అవసరమైన రెడ్ కార్పెట్ అన్నావు, రెడ్ కార్పెట్ పక్కకు పెట్టు, అవసరమైన పునరావాస పథకం ఏదైతుందో కరెక్ట్ అమలు చేయి. ఇవన్నీ నువ్వు చేయి. అంటే మొదట ప్రజలకు చెయ్యి, తర్వాత జైలు ఉన్న వదిలిపెట్టు. ఇప్పుడు సాయుధ పోరాటమే లేనప్పుడు నువ్వు ఇప్పుడు అయిపోయిందని చెప్తున్నావు కదా, అయిపోయినప్పుడు మరి జైల్లో ఎందుకు ఉండాలి వాళ్ళను? వాళ్ళ జైలు ఉన్న వదిలిపెట్టు. లేకపోతే ఉపా కేసులు, పొటా కేసులు ఉన్నాయి. ఇప్పుడు చాలా వందలాది మంది ఉన్నారు, తెలంగాణలో కూడా చాలా మంది ఉన్నారు. చాలా దాదాపు ఒక 6-7 సంవత్సరాల కాంచి కవులు, కళాకారులు, రచయితలు, ప్రొఫెసర్లు కూడా ఉన్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళపైన ఉపా కేసులు కూడా రద్దు చేయి, కరెక్ట్ కాదు అది. కాబట్టి ఇప్పుడు ఈ ప్రశ్నలు ఏవైతున్నాయి ఇంకా మరింత ఎక్కువగా అవుతాయి. రైట్, నువ్వు విజయోత్సవం జరుపుకో, ఏది మిలిటరీ పరమైన విజయం జరుపుకో, కానీ ఇవన్నీ నువ్వు పరిష్కరించకపోతే నీకు వ్యతిరేకంగానే ప్రజలు మాట్లాడుతారనే విషయాలు కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు బయటకు వచ్చినటువంటి వాళ్ళ గురించి కాసేపు మాట్లాడదాం. తిరుపతి అలియాస్ దేవ్జీ, మల్లా రాజిరెడ్డి, వీళ్ళు మేము లొంగిపోలేదు, మేము అరెస్ట్ అయ్యాము అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. నిజమే అంటారా? వారు అరెస్ట్ అయితే వారిని లొంగుబాటు లేక ప్రభుత్వం చూపింది అనేటువంటి మాటను వారు చెప్తా ఉన్నారు. దీనిలో ఎంత నిజం ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేనేం చెప్తా, నువ్వేం చెప్తున్నానే కంటే కూడా అంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ సరెండర్ చూపించింది ఎవరు? పోలీసులు చూపించారు. పోలీసులు, ప్రభుత్వమే కదా. అవును. డీజీపీ శివధర్ రెడ్డి ఉన్నాడు, తర్వాత రేవంత్ రెడ్డి కూడా మాట్లాడాడు. రేవంత్ రెడ్డి ఆల్రెడీ మీటింగ్ చేసిండు. వాళ్ళు కదా చెప్పాల్సిన జవాబు. వాళ్ళు ఏం చెప్పిందంటే సరెండర్ చేసినట్టుగా వాళ్ళే చెప్పారు కదా. డీజీపీ చెప్పిండు, రేవంత్ రెడ్డి కూడా ఏంటంటే అక్కడ 130 తుపాకు అంటే మనుషులతోటి మాట్లాడుతూ 130 తుపాకులు పట్టుకొని మాట్లాడు కదా రేవంత్ రెడ్డి. అవును. మరి ఇప్పుడు దేవ్జీ, మల్లారాజ్ రెడ్డి, చెరి 30-40 ఛానల్లో అంటే దాదాపు ఒక 70 అంటే వాటిని బిట్టుగా చేస్తే
70 వీడియోలు అవుతాయి. అవును. 70 వీడియోలు 15 రోజుల కాంచి ఏంటంటే యూట్యూబ్ ఛానల్లో కూడా తిరుగుతూనే ఉన్నాయి. దాంట్లో ప్రతి మాట మొదటి మాట ఏంటంటే మేము అరెస్ట్ కాలేదు, మేము సరెండర్ కాలేదు, మేము అరెస్ట్ అయినాం. వాళ్ళొక్కలే కాదు, మళ్ళీ దేవుజీ మాట్లాడిందంటే మేమే కాదు, మాకంటే ముందు, మాకంటే మా సందర్భంగా, మా తర్వాత 130 మందిని అరెస్ట్ చేసిర్రు, ఆయుధాలు తీసుకున్నారని చెప్తుండు. కాబట్టి మరి ప్రభుత్వం ఇది ఒకవేళ కనుక దేవుజీ ఆరోపణలు ఇవి కనుక అయితే మరి జవాబు ఎవరు చెప్పాలి? మొట్టమొదటిగా చెప్పాల్సింది సీఎం రేవంత్ రెడ్డి, తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, తర్వాత డీజీపీ శివధర్ రెడ్డి చెప్పాలి కదా. మరి ఒకవేళ ఇది మోసం కదా, ఒకవేళ కనుక ఇది చేస్తుంటే మోసపూరితము. అసలు మోసం కాదు, పోలీసులకు రివార్డ్ రావాలి కదా, వాళ్ళకి రావాల్సినవి మరి ఇప్పుడు దేవుజీ వాళ్ళకి ఎట్లా వస్తాయి? లెక్క ప్రకారం అయితే అరెస్ట్ ప్రకారం అయితే పోలీసులకి, లొంగుబాటు ప్రకారం అయితే నక్సల్స్ కు. అసలు ఇట్లా చేసిండ్రు, మరి ఎందుకు జరిగింది? అసలు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఏం ఉపయోగం, ప్రభుత్వానికి ఉపయోగం? అరెస్ట్ చేసి జైల్లో పెట్టితే నీకు అదే క్రెడిట్ ఉంది, వాస్తవంగా అదే ఎక్కువ క్రెడిట్. మరి ఆ క్రెడిట్ వదిలిపెట్టి సరెండర్ అని చెప్పి వాళ్ళను బయటికి నువ్వు పంపుతున్నావు. అంటే వాళ్ళు సరెండర్ అని అంటే మీనింగ్ ఏంది? వాస్తవం వాళ్ళు అరెస్ట్ అని అంటే వాళ్ళు సాయుధ పోరాటానికి కట్టుబడి ఉన్నట్టే కదా. చెప్తుండే కదా, ఆయన స్పష్టంగా చెప్పడం లేదు దేవుజీ. మమ్మల్ని అరెస్ట్ చేసిరు, మమ్మల్ని చంపేయండి అని అంటుండు. మరి దాని అర్థం నువ్వు సరెండర్ కానప్పుడు మరి ఇప్పుడు రేపు కూడా వాళ్ళు సాయుధ పోరాటం చేస్తారన్నట్టే కదా. మళ్ళీ మాట కూడా దేవుజీ ఏమన్నాడంటే మేము అవసరమైతే అడవిలోకి మళ్ళీ పోతామంటాడు. మళ్ళీ పోతామనంటే మరి ఇప్పుడు అంటే నేనేం చెప్పను, నేనేం వాళ్ళు అరెస్ట్ చేయని నేను చెప్పను, కేసు పెట్టని నేను చెప్పను. కానీ నీ చట్ట ప్రకారంగా, నీ రాజ్యం ప్రకారంగా నువ్వు చేస్తారు కదా. మరి చేస్తున్నప్పుడు రేపు మరి ఇప్పుడు దేవుజీ పోతారు అనుకుంటే మరి మళ్ళీ అంటే ఇప్పుడు రేపు పోతారని చెప్పి ఎన్కౌంటర్ చేస్తావా? చేయొచ్చు, ఇప్పుడు నీకు అవకాశం ఉంది. నా భయం ఏముందని అంటే కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు ఏం మాట్లాడలేదు, అమిత్ షా ఏం మాట్లాడలేదు. రేపు అవసరం అయితే ఏంటంటే ఇప్పుడు దేవుజీని కానీ ఇంక ఇతరులను కానీ ఈయన ఎక్కడ అసలు సరెండర్ అయ్యిండు, ఈయన కాలేదు కదా, ఈయన సాయుధ పోరాటం ఉన్నది కదా అని చెప్పి దేవుజీని కానీ దేవుజీకి కలిసి వాళ్ళని కానీ ఎవరిని చంపుతారు? ఈ దేశంలో చంపారు కదా, ముస్లిం టెర్రరిస్టులు అని చెప్పి చంపారు కదా. కాబట్టి మరి ఇప్పుడు దేవుజీ ఆయనే అరెస్ట్ అయిందా, సరెండర్ అయిందా? ఒకవేళ అరెస్ట్ అయితే కూడా ప్రశ్న ఏంటంటే మాకేం అర్థం కావటం లేదు. నా ఒక్కరికే కాదు, నాకే అర్థం కాదు, జనాలకి ఎవరికి అర్థం కావటం లేదు. కాబట్టి దేవుజీ స్పష్టంగా చెప్పవలసిన విషయం, అరెస్ట్ అయితే కూడా నువ్వు చెప్తున్నావా? ఒకటే మాట, నేను అరెస్ట్ కాలేదు అంటున్నావు, మరి నేను సరెండర్ కాలేదు అంటున్నావు. మరి నువ్వు అరెస్ట్ అయిన రుజువులు చెప్పు, నువ్వు ఇప్పటికే చెప్పు, నువ్వు ఎక్కడైనావు, ఎప్పుడైనావు, నువ్వెందుకైనావు? అసలు ఇంతమంది 130 మంది ఎందుకైనరు? 130 మంది ఎందుకైనరు? అంతమంది ఆదిలాబాద్లో ఎందుకైనరు? తర్వాత ఎందుకైనరు? అసలు ఆయుధాలు ఉన్న వాళ్ళు అరెస్ట్ కావడం ఏంటిది? అసలు ఇది చరిత్రలో ఉందా? ఎవరో ఒకరో ఇద్దరో సరే ఇంట్లో ఉన్నప్పుడు అరెస్ట్ అవుతారు. అసలు మావోయిస్ట్ పార్టీ చరిత్రలో కూడా ఆయుధాలు ఉండి ఇంత సంఖ్యలో ఎన్నిసార్లు అరెస్ట్ అవుతారా? ఇది వింత నాటకం లాగా ఉంది, ఇదంతా వింత నాటకం లాగా ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.